ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇది మేజర్కి మైనర్కి ఇద్దరికైతే యూజ్ అవుతుంది అనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. ముందుగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ప్రతి యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ అయితే చేస్తాను. అవైతే కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో లేట్ చేయకుండా యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది మనకి టాపిక్ నేమ్ అనమాట, యూనిట్ 1 నేమ్. సో ఇందులో నేను కొన్ని హైలైట్ చేశాను, చూసారా? ఎక్కువ హైలైట్ చేసినవి ఏంది? బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్, అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యూఎంఎల్. ఓకేనా? కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 9th క్వశ్చన్ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇన్ ది యూఎంఎల్. సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు గనక టైం ఉంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిఫరెన్స్ బిట్వీన్ పిఓపి అండ్ ఓఓపి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే డిఫరెన్సెస్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఈ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఏవైతే నేను 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 9th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద చెప్పానో ముందుగా అవి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఓవర్ వ్యూ కానివ్వండి, స్ట్రక్చరల్ అండ్ బిహేవియర్ థింగ్స్ ఇన్ యూఎంఎల్, గ్రూపింగ్ అండ్ అనోటేషన్స్ థింగ్స్ ఇన్ యూఎంఎల్, వేరియస్ స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్, ఇవేనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి టైం ఉంటేనే. ఓకేనా? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మాత్రం నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే గోల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకేనా? ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ డిజైన్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. యూనిట్ 2లో కూడా మనకి 2 గన్ షాట్ క్వశ్చన్స్ నేను హైలైట్ అయితే చేశాను. రిక్వైర్మెంట్స్ ఎసిలిటేషన్, అలాగే రైట్ అబౌట్ యూజ్ కేసెస్ అండ్ సినారియోస్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మీకు టైం ఉంటే సో డిజైన్ ప్యాటర్న్స్లో మనకి క్లాస్ డయాగ్రామ్స్, సీక్వెన్స్ డయాగ్రాము, యాక్టివిటీ డయాగ్రాము, యూఎంఎల్ స్టేట్ మిషన్ డయాగ్రాము, అలాగే స్టేట్ చార్ట్ డయాగ్రామ్స్లోంచి ఒక డయాగ్రామ్ అనేది కన్ఫామ్గా మనకి షార్ట్ ఆన్సర్లో కానీ లాంగ్ ఆన్సర్లో కానీ ఖచ్చితంగా తీస్తారనమాట. సో యూజ్ కేసెస్, సినారియోస్, రిక్వైర్మెంట్స్ ఫెసిలిటేషన్ నుంచి ఒక క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా తీస్తారనమాట. ఓకేనా? నేను చెప్పిన మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇవైతే మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో వాట్ ఆర్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఓవైఐడి, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఓవైఐడి. సో ఖచ్చితంగా ఇది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2లోంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట, మనకి ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి. సో నెక్స్ట్